మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒబెసిటీ ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అంటారు? ఇప్పుడు డయాబెటీస్కి మనం కారణాలు కనుక తీసుకున్నట్లయితే ఒకటి జెనెటిక్ కాజెస్, రెండోది ఎన్వైర్మెంటల్ కాజెస్. ఈ జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ఒబెసిటీ రావచ్చు, కాకపోతే లైఫ్ స్టైల్ కారణాల వల్ల కూడా ఒబెసిటీ రావచ్చు. ఇప్పుడు జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చేటువంటి ఒబేసిటీని ఇవాళ రోజున అంటే మనం 12వ తారీఖు జూన్ 2025లో చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ, ఇవాళ రోజునైతే చాలా తక్కువ కేసెస్ని మాత్రమే జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చేటువంటి ఒబేసిటీని మనం ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్ చేసుకోవడం కూడా చాలా కష్టం ఇవాళ రోజున. ఫ్యూచర్లో ఇది మారచ్చు. కానీ లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్లయితే మనం సరైనటువంటి లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేసినట్లయితే తప్పకుండా చాలా కేసెస్ ఆఫ్ ఒబేసిటీని, డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ట్రీట్ కూడా చేసుకోవచ్చు, రివర్స్ కూడా చేసుకోవచ్చు. అది అలా చాలా సింపుల్. 3. ఒకటి సరైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, వర్కౌట్స్. మీరు పేరు ఏదైనా సరే చివరికి చెప్పొచ్చేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. రెండోది సరైనటువంటి ఆహారం, మితమైనటువంటి సరైనటువంటి ఆహారం. మూడోది సరైనటువంటి నిద్ర, అది కూడా సమయానికి నిద్రపోవడం కూడా అవసరం. సరైనటువంటి నిద్ర అంటే నేను 8 గంటలు పడుకుంటానని చెప్పి రాత్రి 1 గంట పడుకుని పొద్దున్న 9ంటికి లేస్తే అది సరైనటువంటి నిద్ర అవ్వదు. రాత్రి 10ంటికి పడుకుని పొద్దున్న 5ంటికి లేసి 7 గంటలు పడుకున్నా కూడా అది సరైనటువంటి నిద్ర అవుతుంది. సో ఎన్ని గంటలు పడుకున్నాం, ఎన్నింటికి పడుకున్నాం అనేది కూడా చాలా అవసరం. సో ఈ 3 ఇవి తీసి పక్కన పెడితే ఆల్కహాల్, స్మోకింగ్, వీటికి కూడా దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. మన లైఫ్ స్టైల్ డిసీజెస్ని రాకుండా చూసుకోవాలి అని అంటే డయాబెటీస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకోవద్దు అంటున్నారు, కానీ కొంతమంది డాక్టర్స్ అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం తాగమని చెప్తుంటారు. డాక్టర్లు అండి ఈసారి స్టూడియో తీసుకొచ్చి ఐ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ ఏ హెల్దీ డిబేట్ విత్ సచ్ ఏ డాక్టర్. ఆల్కహాల్ అనేది ఏ రకంగానూ శరీరానికి మంచిది కాదు, ఏ రకంగాను. అది ఒక పెగ్ కాదు. అంటే ఇప్పుడు వైన్ తాగమని చెప్తారు ఒక ఏజ్ వచ్చాక. అదంతా హంబక్ అండి. వాసన చూడటం వరకు ఓకేనే, అంతకు మించి ఏది చేసినా మీరు హెల్త్కి అయితే మంచిది కాదు. మీరు ఒక డ్రాప్ తీసుకున్నా సరే అది విషంతో సమానం. ఇదివరకు చెప్పేవాళ్ళు పలానా సినిమా యాక్టర్ రోజు ఒక పెగ్ తాగుతారు, దానివల్ల ఆయన అన్ని సంవత్సరాలు బతికాడు. అందులో ఎలాంటి నిజం లేదు. సైంటిఫిక్ స్టడీస్ని కన్నా చూసినట్లయితే మీరు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా సరే గుండె జబ్బు రిస్క్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ రిస్క్ పెరుగుతుంది, దాంతోపాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పారు చూసారా, రోజు ఇంత వైన్, రెడ్ వైన్, ఇదంతా మనం ఇది చెప్పుకునేటువంటి ఆత్మ వంచన తప్పితే నిజం ఇందులో అయితే లేదు. ఇది మనం సైన్స్ పరంగా చూస్తే. మనం చెప్పుకోవాలంటే అలా చెప్పుకుంటే స్మోకింగ్ చేయడం వల్ల మంచి కిక్ వస్తే బాగా మూడ్ బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు, కానీ నిజం కాదు కదా. సేమ్ అదే సూత్రం స్మోకింగ్ ఎవరు చెప్పలేదులేండి, డ్రింకింగ్ చెప్పారు. ఇది కూడా అంతే. ఇదేంటంటే ఒక రకమైనటువంటి మిత్ ప్రాపగేట్ అయింది. ఆల్కహాల్ వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ప్యాంక్రటైటిస్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, రకరకాలైనటువంటి క్యాన్సర్స్ దగ్గర నుంచి, డయాబెటీస్ రిస్క్ పెరగడం దగ్గర నుంచి అన్నీ పెరగచ్చు, డైరెక్ట్గా కొన్ని, ఇండైరెక్ట్గా కొన్ని. కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఆల్కహాల్ అనేది కూడా దూరంగా ఉండటం అనేది